ఏపీలో మెగా డిఎస్సి ప్రకటించనుంది ప్రభుత్వం. ఆదివారం డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆదివారం నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. జూన్ 6 నుంచి జూలై వరకు సిబిటి విధానంలో పరీక్షలుంటాయి. ఈ మెగా డిఎస్సి షెడ్యూల్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి కళ సహకారమవుతుంది. మేనిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూల్, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఇక మెగా డిఎస్సిలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులున్నాయి. ఇక ప్రభుత్వ, జిల్లా మండల పరిషత్లు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఇక జువైన్ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. బదిరా, అందుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్స్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు. ఇక అన్ని రకాల ఎస్జిటి పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 2 కలిపి 14,088 పోస్టులున్నాయి. ఇక అన్ని పరీక్షలు పూర్తయిన 2వ రోజున ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీని ప్రకటించనున్నారు. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన చేయనుంది విద్యాశాఖ.